పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని తొక్కేస్తా ఎవరైనా ఎగస్ట్రాలు చేస్తా అన్నారు. ఏంటి ఏం తొక్కేస్తాడన్న? ఎవరిని తొక్కేస్తాడు? ముందు ఆయన ఇచ్చిన హామీలు చేయమను. ఇప్పుడు కూటమి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాడు చేశారు అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు అంతకంటే పాడు చేస్తున్నారు. ఇప్పుడు మీరు గెలిచిన పిఠాపురం ఉంది, ఆ ప్రజలే చెప్తారు. ఇప్పుడు మేము మంచి చేసావు, నువ్వు మంచి చేసావు, వెళ్ళి పిఠాపురం వెళ్ళి అడుగు, తప్పేముంది? ఈరోజు అమరావతిలో రైతులను రెచ్చగొడుతుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే అమరావతిలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి ఏమి వెళ్ళా. అమరావతి రైతులే తాడేపల్లి వచ్చి మా సమస్యలు ఇది ఉన్నాయి, మీరైతే తీర్చగలరని వాళ్ళే వచ్చి వాళ్ళంతటికి రమ్మంటే ఆయన వెళ్ళాడు. కానీ అమరావతి వెళ్ళాల్సిన అవసరం ఆయన కొబ్బరికే కొట్టాడు. ఆయన వెళ్తాకి జనాల్లో బ్యాట్ ఉంది కాబట్టి వచ్చాడు. మనం అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలంతా? నమ్మకం అండి, నమ్మకం. 3 సంవత్సరాలు సీఎం చేశాను అన్నావు, ఏం చేసావు 3 సంవత్సరాలు? 1 సంవత్సరం 5 సంవత్సరాలు చేసిన దగ్గర మళ్ళీ జనాలు వస్తున్నారంటే నువ్వు ఎంత పరిపాలన చేసావు 3 సంవత్సరాలు తెలుస్తుంది అది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేస్తారనుకుంటే ఎందుకు ఓడిచ్చారు 24లో? 24లో ఏం నిజంగా ఓడిగలేదన్న. ప్రతి వాళ్ళు మీరు నిజంగా వెళ్ళి ఇంటెలిజెంట్ రిపోర్ట్ కనుక్కోండి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. రాడు ఇంకా 15 ఏళ్ళు మా బంధం కలిసే ఉంటుంది, అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా కనిమరుగు అయిపోయినట్టు అంటున్నారు. మరి ఎందుకు అన్న టెన్షన్ పడుతున్నారు? మరి మీరు పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు లేట్ చేస్తున్నారు? తొందరగా పెట్టండి. ఎందుకు చేస్తున్నారు లేటు? పెట్టండి మరి తొందరగా పంచాయతీ ఎలక్షన్లో గెలుస్తాడు. మీరు పరిపాలన 2 సంవత్సరాలు బాగుంది. మీ పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ మీరే గెలుస్తారు కదా. మీరు ఎందుకు వెనకడిగేసి దాన్ని పెండింగ్ పెడుతున్నారు? పెట్టండి. మీరు మంచి చేస్తే మీరే గెలుతాయి ఇక పంచాయతీలన్నీ. దానికి వెనకడిగి ఎందుకు వేస్తున్నారు అంటున్నా. జగన్ గారిని చూసి ఎందుకు భయపడుతున్నారంటే ప్రతిరోజు జగన్ జగన్ అనే మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. జగన్ గారిని చూసి ఏంటంటే రేపు పొద్దున్నే గెలిచేది ఆయనే, వచ్చేది ఆయనే. ఏదైనా చేస్తే చేయాల్సింది చెప్తాడు, చేయింది చెప్పడు ఆయన. అది ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజులు బట్టి చూస్తుంటే టీడీపీ నాయకులు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనట్లేదు. కానీ జనసేన ఎమ్మెల్యేలు, జనసేన అధినేత వైసీపీని బాగా విపరీతంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటారు? ఇది జనసేన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ వ్యతిరేకించింది ఫస్ట్లో వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ వాళ్ళు సపోర్ట్ లేనిది వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చేయరు కదా. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి చేస్తూ ఉంటారు.